అసలు నన్ను ఎందుకు ఎత్తుకొచ్చిరయ్యా? పంతులు ఊళ్ళో మా గణపతి ఉండగా వేరే గణపతి కాడ ఫస్ట్ పూజ మీరు ఎట్లా ఎత్తారు? అందుకే మిమ్మల్ని ఎత్తుకొచ్చాం. అసలు ఫస్ట్ చెప్తే ఇక్కడికే వచ్చేవాడిని కదా, దానికి ఎత్తుకురావడం ఎందుకు? సరే సరే పరి సరే ఇప్పుడైతే పూజ అయ్యి. ఓం వక్రదండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జై బోల విఘ్నేశ్వర మహారాజుకి. అందరూ కూడా శ్రద్ధగా ఉండండి. ఓం గం గణపతయే నమః. అందరూ కూడా చెప్పండి ఒకసారి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. అందరూ కూడా శ్రద్ధగా మహా గణపతిని చూసి నమస్కారం చేసుకోండి. శ్రద్ధగా జాగ్రత్తగా మంచిగా మనసులో కూడా ధ్యానం చేసుకోండి ఒకసారి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పటిదాకా మీరు మంత్రాలు చదివిరుగా, అది ఏం లాంగ్వేజ్? అరబ్బా, హిందా, మరాఠా? ఇదంతా కూడా మన పూర్వీకులు మనకు సంస్కృత భాష అంటారు. కాబట్టి ఇదంతా కూడా 4 వేదాలతో కూడుకున్నటువంటి సంస్కృత భాష అంటారు. వక్రతుండ అంటే వంకర గల తుండం గలవాడ. కోటి సూర్య సమప్రభ అంటే కోటి సూర్యులతో సమానము. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. భగవంతుడా ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కూడా నిర్విఘ్నంగా, ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని దాని పరమార్థము. అదేవిధంగా శుక్లాం వరదరం విష్ణు అంటే శుక్లాం వరదరం అంటే ఎప్పుడు కూడా తెల్లటి వస్త్రం ధరించిన వాడు. కోటి సూర్య సమప్రభ అంటే కోటి సూర్యులతో ప్రకాశించేటువంటి మహాగణపతి. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా చూడు అయ్య తండ్రి అని దాని యొక్క మంత్ర పరమార్థము. అది సంస్కృత భాష అంటారు. జై బోల విఘ్నేశ్వర మహారాజుకి. పంతులు, మరి గణపతి దేవునికి సంస్కృతం వస్తుందా? గణపతికి అర్థమవుతుందా? కాదు. మన మనస్సులో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి తత్వం ఎప్పుడైతే ఉంటుందో, భగవంతుడు ప్రతి మనిషి రూపం లోపల ఉంటాడు. దేహమే దేవాలయము. ఆయన సృష్టించినవాడు, అందరికీ కూడా ఏ ఆటంకాలు లేకుండా చూసుకునేవాడు. ఆయనకు మనం తెలుగు చదివితేంది, హిందీ చదివితేంది, ఉర్దూ చదివితేంది, మన మనస్సు లోపల భగవంతుడు అనేవాడు ఉండాలి. అది మనకు తెలుసుకోవాలి. మన కోసం మనము చెప్పుకుంటున్నాం ఇవన్నీ కూడా. ఆయనకు చెప్పాలి మనం అందరం. అయ్యా, పూజ అంతా కూడా సంపూర్ణమైంది. ఇంకేమన్నా మీ సందేహాలు ఉన్నాయండి? పంతులు గారు, పూజ అయిపోయినట్టు కాదు. ప్రతిరోజు మా గణపతి కాడ పూజ అయినాకనే ఊళ్ళో ఇంకో గణపతి కాడికి పోవాలి. పూజలు మరి ఎట్లుండాలి? ఘోరంగా ఉండాలి మన దగ్గర పూజలు. మరి దాంట్లో ఉంది, మీరు దక్షిణ ఇస్తే అద్భుతంగా వస్తాయి. దాంట్లో ఉంది సంభావన బట్టి పూజ. పంతులు మరి ఏదైనా దక్షిణతో ఉంటాయి, సంభావనతోటే కదా. ఇక గణపతి పూజ అయిపోయింది. ఇక లడ్డు గురించి మాట్లాడరేమరా? ఈసారి మరి 5 కిలోలు తెద్దామా, 2 కిలోలు తెద్దామా లడ్డు? పోయినసారి చిన్న లడ్డు అయిపోయింది. ఈసారి 10 కిలోల లడ్డు తెద్దాం. మన గణపతి కూడా మస్తు ఉంటుంది. ఏమంటారు అందరూ? పెద్దనే ఉండాలి. 10 కిలోలు అయితే మంచిగా అనిపిస్తుంది. అరే, లడ్డు తెచ్చుడు ముఖ్యం కాదయా. రాత్రి పూట కుక్కలు వస్తాయి, వాళ్ళు కాపాడతారు. గది కావాలా మెయిన్. మన పవన్ గాడాల పోరుతో రోజు పొద్దున్న రక మాట్లాడుతుండు. అదేదో గణపతి కాడు ఉండి మాట్లాడిన అనుకో, లడ్డు కావాలన్నట్టుంటది, అందుకు టైం పాస్ కూడా అవుతుంది. ఏమంటారు పవన్? నేనేమన్నా గురుకానా కావాలండేది అందుకు? నేనుండా నా పోరుతో ఫోన్ మాట్లాడేందుకు నాకు టైం వెళ్తలేదు. ఇంకా గణపతి కావాలే ఉండాలి. అరే నాని ఉండరా, ఏమవుతుందిరా? అరే నేనే ఎందుకు ఉండాలి? మనందరం ఉన్నాం కదా. అరే ఉందావురా, మనసుకో రోజు ఉందావు. నువ్వు ఎక్కువ ఉంటావు కదా. సరే మనసుకో రోజు ఉందావు అంటే అదే సంతోషమే. నువ్వు ఎక్కువ ఫోన్ మాట్లాడుకుంటా ఆడనే ఉంటావు కాబట్టి 2 పనులు అయితే అన్నాం అట్లా. సరే రాత్రి పూట నేను చూసుకుంటా. మరి నాకేమి ఇస్తారు? నువ్వు సంఘాల మెంబర్ అయినా ఇంకా పైసలు అడిగితే పద్ధతేనా అరేది? సరే, నువ్వు కాపాడితే లాస్ట్ రోజు నీకు డబుల్ ప్రసాదం ఇస్తాం. కావాలంటే 500 ఇద్దాం. మరి వేద్దాం. సరే, అన్న చెప్పినట్టు ఇత్తం తీరా నీకు. సరే, నైట్ ఆయన ఉంటాడు. మరి పొద్దున ఎట్లా? పొద్దున కోతులు వస్తాయి కదా, ఆ కోతుల కోళ్ళు కాపాలు ఉంటారు. మరి అన్న పెద్ద లడ్డు ఎందుకే? సప్పుడే ఒక 10 లడ్డూలు తీసుకొద్దాం. ఆ 10 లడ్డూలు ఆడ పెట్టినాం అనుకో, అందులోకెళ్ళి ఒకటే లడ్డు ఎత్తుకపోయింది అనుకో, మా అంటే 9 మిగులుతాయి కానీ మనకు సేఫే. ఓహో, వచ్చే కోతికి తెలుసు 4-5 పెట్టారు, ఒకటి తినాలి, 4 ఆన పెట్టిపోవాలని. ఏం మాట్లాడతారో నాకు అర్థం కాదు. ఉన్న లడ్లనే వేసుకొని బిక్తుంది. నీ భలే ఏం మాట్లాడతావు పో నువ్వు.
అది కోతిరా మనిషి కాదు. అది కాదు ఇది కాదు, ఈ లడ్డుకు ఒక కైకిలి పెడదాం రా, పొద్దున కొని పొద్దుకొని పెడదాం, ఆడే చూసుకుంటాడు. ఇంకేంది? సరే కానీ ఇద్దరు మనుషులను పెడదాం కానీ ఆ లడ్డు కంటే ఎక్కువ ఇద్దరు మనుషులకి ఎక్కువ పైసలు అవుతున్నాయి కదా. పోనీ పోతే ఏమవుతుందా, లడ్డు వేలం పడేస్తాంగా, వచ్చిన పైసలే కటాయిద్దాం బస్. వీళ్ళకెళ్ళి తీసి అట్టించుడు అంతే. మరి కాదు ఇది అంటుండు. మరి అని ఉండువాను, పైసలు పోతాయని పడితే పని కావద్దా, నువ్వు ఉండవా? సరేగా మీ అందరి ఇష్టం నా ఇష్టమే. సరే కానీ మరి లడ్డు ఆర్డర్ చేద్దామా? పరి పరి ఆపనన్న అవుతుంది ఇంకా. మరి ఏ రామ్ దగ్గరికి వారు అత్తున్నా ఊకైనా పడేది పోదాం పోదాం పెట్రోల్ కొడతారా. నీ పైసలతో పంపుతున్నా, నా పైసలతో పంపుతున్నా, గణపతి పైసలు పోయే 2 లీటర్ మరి అమ్ములు లీటర్లు కూడా. కూరగాయలు గీ పాటలు వేసిర్రేవురా, మంచి మంచి పాటలు ఉంటాయి, మంచి మంచి ఎగిరి గివేసిర్రు. అరే పాట బంద్ చేయి, చిన్నగా పూజారి వచ్చినారా? వచ్చిండు పోయిండా? భలే పూజారి పో, కొంచెంసేపు ఉంటేవావు బా వెనుకోళ్ళు ముందోళ్ళు వస్తారా అని. తండ్రి నీ బాంచాను గణపతి దేవుడా, అందరిని మంచిగా ఉంచుకో. అరే తమ్ముడు, మన అన్నదానం రోజు మంచి వీడియో తీరా, మొత్తం నన్నే ఫోకస్ చేయి. అట్లనే ఇన్స్టాలో రీల్ పెట్టిన కొలాబరేషన్ సరేనా? ఇట్లా ఉత్తా కూర్చున్నాడైనా ఏమన్నా మాట ముచ్చట ఉందా? ఇంకెంతసేపు లెక్కలు చెప్పు, ఎన్ని పైసలు? ఓల్డ్ బ్యాలెన్స్ ఏమో 80,000 ఉన్నాయి, కొత్త చందా వసూలు చేస్తే 40,000 వచ్చినాయి, మన సభ్యులు వేసుకునేటి ఏమో 90,000 వచ్చినాయి, మొత్తం 2,10,000 అయినాయి అన్న. మొత్తం కలిపితే గవే పైసలు అయినా? నేను లెక్క తప్పు చెప్తాను, ఇంట్లో దాచుకుంటానే వచ్చినాయి లెక్క చెప్తాను. దేవుని పైసలు వాళ్ళు తింటారే. అరే పోయినసారి 3 లక్షలు ఉంటేనే అన్నదానం అట్లా అయింది, ఇప్పుడు పైసలే లేవు, ఇప్పుడు మన అన్నదానం ఎట్లా పెట్టుడు? ఇట్లాంటి ఏముందనే అన్న, అన్నదానం కోసం స్పాన్సర్ లెక్క పడితే అయిపోయాయి. ఎట్లనే వెళ్ళదిద్దని తీయలేవు అన్న. అరే వెళ్ళేసి కాదు, గట్టిగా మనం ఊరుకు మనది పెద్ద గణపతి, ఫస్ట్ పూజ మనకే కావాలి, ఫస్ట్ అన్నదానం మన దగ్గర జరగాలి. ఈసారి తగ్గేది లేదు, ఎట్లా తగ్గ ఎవరేమి చెప్పురా అన్న. నా పేరు మీద రాసుకో, 50 కిలోల దొడ్డు బియ్యం, 50 కిలోల దొడ్డు బియ్యం. ఇంకా నువ్వురా. నేనైతే ఒక ఉప్పు ప్యాకెట్ ఇస్తానే. నేను అగ్గిపెట్టలేదు తప్ప. మరి నువ్వేమిస్తావు? నేనా పోయినసారి మన అన్నదానం పెట్టినా మంచిగా నడిచింది, ఇప్పుడు కూడా నేను పోయినసారి అట్లా కావద్దు అని చెప్పి 2 మొక్కిన. మనం అన్నదానం చేస్తున్నామని జనాలు బాగా మంది వస్తారే, వచ్చినాక మనం ఏం చేస్తాం, బువ్వ కూరలు ఎక్కువ వండుతాం, వంట మనిషి ఏం చేస్తాడు, ఇంత నూనె ఎక్కువ పోతాడు. ఇక నూనె ఎక్కువ పోసింది కానీ జనాలు వచ్చేది మరిపోరుగా, ఇంత మంచిగా కడుపు నిండా తింటారు. తిన్నాక చేతి కడుక్కుందాని పోతాడు, చేతి కడుక్కుందాం పోయేవారికి ఏమైంది, వాడు చేతి చూసుకొని చేతికి అంత నూనె ఉన్నాక కాడ ఏమనుకుంటాడు, 1,00,000 రూపాయలు పెట్టి అన్నదానం చేసిర్రు, గిన్నె వద్దా అనుకుంటాడు. అప్పుడు ఏమైతే మన సంఘానికి మచ్చ వస్తుందిగా, మచ్చ రాకుండా నేను దేవునికి మంచిగా 2 మొక్కిని ఇస్తా అని ఇంకా 2 ఇస్తానే. ఏంటి మరి 2 గవ్వేనే. అదే ఏంటి అవి చెప్పు, ఏంటి? సబ్బే సబ్బే సబ్బా 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 నా మీరు ఏ సబ్బు కోరుకుంటే ఆ సబ్బు ఇస్తా. బట్టా సబ్బు అంటే బట్టా సబ్బు, బోలే సబ్బు అంటే బోలే సబ్బు. నువ్వు సబ్బిస్తాను అన్ని కూరగాయల కళ్యాణం తెచ్చిచ్చే బాధ్యత నాది. ఊరిని ఇవరాక నువ్వు చెప్తే ఎంత పెద్ద ఇస్తావు అనుకున్నా. అరే 1,00,000 రూపాయలు పెట్టి మనం అన్నదానం చేస్తే సీపుగా సబ్బిస్తాంటమయ్యా. అరే వచ్చినోడు చేతి కడుక్కొని ఉంటాడు, ఏంది తిన్నోడు తింటాడు, పోయినోడు పోయినా పోతాడు. ఇప్పుడు నీ సబ్బుగానే ఆగిపోతుంది అన్నదానమిగా. మీరు అగ్గిపెట్టి ఇచ్చుడు కరెక్టేనా, ఇట్లా ఉప్పు ప్యాకెట్ ఇచ్చుడు కరెక్టేనా, ఆఖరికి గీనే వాళ్ళ ఇంటికాడ కళ్యాణ్ సెట్ ఉంది పెద్దది, గది ఇచ్చుడు కరెక్టా చెప్పుర్రా మీరు. నీ నన్ను మాట విన మాట అనమంటే మరి ఇవన్నీ ఎందుకురా, సపడాగా ఓన్ పల్లె అన్న వేసుకుని వచ్చి ఇక్కడ దేవుని మొక్కి తినిపోతుంది, అయిపోతుంది. ఇంకేంది అర్థం కాదు. ఇట్లా వేసుకొని మనమే గివి పడుతుంది, వాళ్ళేమి ఇస్తారా? వాళ్ళు గది ఇస్తారు గిది ఇస్తా అంటారు, నాకు అర్థం కాదు. అందరు ఇస్తా మంచిగా అన్నదాన్ని పెద్ద పెడదాం అనుకున్నా. చే వాళ్ళు దొరికినప్పుడు వద్దు, దొరకరా త్యాగు. ఇప్పుడు ఇక ఫ్లెక్స్ కొట్టి ఇచ్చుకోదాంపా. రైమని గన పెడతావని రేపు మెండి లేదా ఓ దగ్గర సాయి దించిన పోరా.
రే బండి వస్తుందిరా రే పత్తా సాయిరా మన గనిగాడే ఇంటికో మీ డాడీ ఫోన్ చేసేవారి కానీ అరే ఆగురా పోలీసుల సౌండ్ ఆరా అది ఇప్పుడు రాత్రికి రాత్రి ఏమైందిరా నీకు ఇట్లా భయపడుతున్నావు మన గణపతి ముంగట ఆడుతున్నావు రా తప్పే ఉందిరా ఏమైనా పైసలు పెట్టి ఆడుతున్నావా ఎవరు ఆడరిగా ఏ అత్త భయమానే మనం ఆడేది మెంటి కొట్టానే ఏమైనా పైసలు పెట్టి ఆడుతున్నా ముందు జాగ్రత్త కొద్దిగో బస్ స్టాండ్లో పోరని ఉంచిన ఆడు ఫోన్ చేసిన అనుకో మనం ఎక్కడో అక్కడ పోతే అయిపోయి సప్పుడు ఇక్కడ వండుకుందాం ఎత్తున్నా రైమని గన పెడతావని పెట్టుకుపోడు కానీ పోలీసురా జై బోలో గణేష్ మహారాజ్ కి గణపయ్య శరణం గణేశ శరణాలయ్య గణపయ్య గణపయ్య శరణం గణేశ శరణాలయ్య అబరా ఏమెత్తురా మీరందరూ ఇక్కడ భజన అవుతున్నావు సార్ రాత్రి 12 గంటలకి ఇక్కడ మీరందరూ రౌండ్గా కూర్చొని భజన వేస్తున్నారా అంటే సార్ అది అప్పుడే మొదలు పెట్టినాం కాకపోతే ఇక భజన వేసుకుంటే ఇంత లేట్ అయింది సార్ దేవుడు ఎక్కడ ఉన్నారా సార్ నేను ఒక పుస్తకంలో అయినా సార్ గణపతి దేవునికి తూర్పు దిక్కు చూస్తే మంచిదట సార్ భజన చేస్తే అనుకున్నాను జరుగుతాయని అటు చూసి చేస్తాను మీ దాంట్లో ప్రెసిడెంట్ ఎవర్రా సార్ మావిడే నిల్చోరా ఒక ఫోటో తీద్దాం మీ ఆట ఇదారా ఇక్కడ నడిచేది ఇదారా మీరు చేసే భజన ఇదారా మీ అందరి మీద కేసు బుక్ చేస్తారు సార్ ఫోటో మాత్రం మీకు సార్ మొన్న హాస్టల్కి వెళ్ళి వచ్చాను సార్ అది సార్ సార్ అది సార్ మనోడేటు దొరికిపోతుండు ఏం మాట్లాడుతున్నట్టే సార్ కేసు బుక్ చేసి కిడ్స్ పెట్టట్లేడు అన్న పోయినసారి నన్ను రోకల్ బండలు ఎక్కిచ్చిరే డీజే పెట్టినందుకు చందన్న బాగా చేసిండు ఇప్పుడు చందన్నను కూడా ఎక్కియాలి చింతకుముందు ఏమన్నాడు పోలీసు వాళ్ళు తెగుసుకుంటున్నారా ఏం కదా అయ్యాను చూసుకుంటానే తుబ్బిండు ఏం చెప్తాడు మరి అరే ఆయన మీతో ఆయన కానీ వేరేటప్పుడు కానీ మన సంఘం మీదకి రారా ఇది అలాంటి వేరు కానీ చల్ భయపడ కాదు అన్నా సార్ సైలెంట్గా పోతుండే అగో ఓలే పైసలు అరే మీ అందరు ఆడినా ఒక్కని పైసలు ఎట్టిస్తావే అరే లడ్డు తీసుకుందామారా ఇంకేం అద్దరు డౌట్ వస్తుంది సరే కానీ నిమజ్జనం రోజు డీజే సౌండ్ సిస్టమ్ ట్రాక్టర్ కానీ జనరేటర్ కానీ ఏదున్నా ఇప్పుడే మాట్లాడుకుందాం మళ్ళీ టైం మీద నాకు అది దొరకలేదు ఇది దొరకలేదు అని అర్థం మా ఫ్రెండ్కు ట్రాక్టర్ ఉంది నేను ఆయన తీసుకొస్తా ఆయనకి తాగిపిత్తనా తినిపిత్తనా అనేది నేను చూసుకుంటా ఫ్రీగా పెట్టేటట్టు నేను చూసుకుంటా ఇంకేంద్రా అరే పోయినసారి డబుల్ డీజే పెట్టినాం ఈ తాప కూడా డబుల్ డీజే పెడదాం మా మామగాని డీజే ఉంది తక్కువ రేట్లైనా సెట్ చేస్తారా ఈసారి ఆగేదే లేదు ఊపుదాం ఏమంటారా డీజే లేదు గీజే లేదురా డీజే మాట్లాడుకుంటే ముందే మాట్లాడాలి అట్టప్పుడు 5,000 ఉంటే ఇప్పుడు గణపతి పూట 20,000-25,000 అంటారు ఏటికెళ్ళి ఇస్తారా పైసలు నాకు అర్థం కాదు అవన్నీ కాదన్నా చందన నీకైతే నా గురించి తెలుసు డీజే ఉంటేనే నేను అత్త లేదంటే నాతో కాదు ఇక మరి నీ ఇష్టం డీజాదు బీజాదు మంచిగా ఏమన్నా డబ్బులు మాట్లాడుకు మంది
డప్పులు బిట్టులు కుచిపోయినాయి డీజే పెడదాం పోయిన సార్ నేనే పోలీస్ స్టేషన్ కొడుతుంది అవసరమైతే ఈసారి కూడా నేనే పోతారా సార్ డీజే పెట్టుడే ఏమంటారా మీరు అంతే పోలీస్ స్టేషన్లో మా పేరునే మీకు ఏమైతే మీరు రొల్లెబడిపోతారు మాకు దేవుడు మంచిగా నీళ్ళలో పంపినావా అది కావాలి కదంతా నడదన్న డీజే పెట్టుడే పాటలు పెట్టుకునుడే ఆగం చేసుడే అవసరం అయితే నాగం చేసుకుంటే బొర్రుడే ఫిక్స్ ఇక మేమైతే అన్న నిమజ్జన నాడు డీజే లేదనుకో సాయిల చక్కెర లేని తాగుతాం చూసినావా సప్పగా ఎట్లుంటుందో మన నిమజ్జనం కూడా సప్పగా ఉంటుంది పక్క డీజే పెడదాం డీజే పెడితే డీజే పాటలు బంద్ ముందే చెప్తున్నా మంచి భక్తి పాటలు వేసుకుందాం అది కూడా 11 గంటల లోపు మంచి దేవుని తీసుకుపోయి పంపుదాం జై అందాం అంతే అన్న భక్తి పాటలు పెట్టుకుంటా 11 నుంచి సాయంత్రం 5 దాకా ఒక్కని వేగురు మేము 5 నుంచి మబ్బులు 5 దాకా డీజే పాటలు పెట్టుడే తాగుడే ఊగుడే ఎగురుడే అరే ఏమంటారా మీరు అంతే ఊపుడే ఆ పోలీసు వాళ్ళే రాని ఓళ్ళన్నారా అని మనం అస్సలు గణపతి రా మనకు దేవుడు ముఖ్యమారా ఎగురు ముఖ్యమరా అన్న దేవునికి 9 రోజులు భక్తితోని మంచి పూజలు చేసినాం అయిపోయింది లాస్ట్ రోజు భరత్ ఉండుడే ఆగం చేసుడే అరే అంతే లాల్జీలు బిల్జులు టీషర్ట్లు మాట్లాడదాం ఈసారి ఊపుడే పోయినసారి అద్దురా అంటే మీ సందులోకి డీజే పట్టుకపోయాను అక్కడ పొల్లు అయితే ఎవరు పెట్టుకుర్రా మళ్ళీ మేము పోయి పోలీస్ స్టేషన్ మాట్లాడి ఇడికి వచ్చి మళ్ళీ దండ కట్టి అవన్నీ సెట్ చేసినాం గణపతి మా సందులోకి రాకపోతే నేను లొల్లి పెట్టనా లొల్లి కాకుంటుంటే అనే నువ్వు ఎందుకున్నావు ప్రెసిడెంట్గా మేనేజ్ చేయాలి ఈ తాప కూడా మన సంధిలో కోవుడే పోయిన సరే అరే నేను పోలీస్ స్టేషన్లకైనా ఈ తాప కూడా నేను పోతా తీరా కోవుడే లొల్లి పెట్టుకున్నాడైతే లొల్లి పెట్టుకుందాం అంతే అరే అన్నది కూడా నిజమే పోయినా సార్ నువ్వు తప్పు చేసినావు కానీ ఇప్పుడు మీరు ఇవాళ 5కి కాబట్టి రేపు 5 దాకా ఎగిరినా మంచిదే కానీ తాగుడు బీగుడు బంద్ ఏమంటావు సరే సరే అరే సర్పంచ్ గెలిచేదరా బాబాయ్ చందాకి ఇంటికైనా మొన్న 10,000 రాసినావు ఇయ్యవానే సరే అప్పటికి ఇత్తది ఇంటికి పోయి తీసుకో మరి మరి ఇచ్చుడే సరే పో ఇందిరా గట్లా ఇందిరా నువ్వు అన్న మనోడు పీసినారే పైసలు ఇయ్యానని ఇయ్యాడు గందుకే దేవుని సెంటిమెంట్తో కొట్టి పడేసిన అరే ఎందుకని మంచిది ఇవన్నీ పోయి తీసుకురా పైసలు తీసుకొస్తా అరే మనం పోయి ఇక బాక్స్లో బిక్స్లో అన్ని సెట్ చేద్దాం పారి మరి బిడిపోయి తీసుకోరు కానీ వండ పెట్టిరేంది కదా నా ఫోటో కాదురా నీ ఫోటో కూడా చూసుకో ఇది బ్లర్ చేసిరేంది గవాస్కారు ఇట్లో లేచిరే అరే వాళ్ళిద్దరు పేరు చూరు ఎట్లా కొట్టించుకురు వాళ్ళ ఫోటోలో మంచిగా వేసిరు మన వండ పెట్టరు నిలిచిన పెట్టరు బాగా చూరు ఎట్లా వేసిర్రు నా ఫోటోనే లేదా మళ్ళా నేను కమిటీ సభ్యుని కాదా ఇదేనా వాళ్ళిద్దరిదేనా నడుచుడు ఇలా కమిటీలా వాళ్ళ ఫోటోలు ఇద్దరు పెద్ద వేసుకున్నారు మన ఏమో చిన్న వాడేసారు బాబాయ్ నా ఇచ్చిన ఫోటో కూడా ఎట్లా వేసారు తిరుమల వేసిన పేరు కూడా తప్పు పెట్టారు ఆడోళ్ళ పేరు పెట్టిరు తిరుమల నట ఇదేనా చూడే మన గ్యాంగ్లో చిన్న పూరంలో ఒక్కళ్ళన్న పేరు ఎట్లా మంచి వేసిర్రా అందరు ఫోటోలు చూడండి సగం వేసిర్రు అదే వేసిర్రు పేరు చూడరా అన్ని నవరాతి అంట నవరాతి ఉత్సవాలు అంట సిరిగిరి చంద్రమౌళి ఫౌండర్ యూత్ కోఆర్డినేటర్ అట ఆయన పేరు మాత్రం మంచిగా వచ్చింది సెక్రటరీ అట అదేంటిది బావాలి ఒకేమైనా కనబడుతుందాడా అసలు ఎవ్వరిని అడిగి ఫ్లెక్స్ చేసిర్రు ఫోటోలు పంపించమంటే ఫోటోలు పంపించిన కదా ఆ ఫోటో అది వా నా ఫోటో అయితే గింత పెట్టారు గింత అరే మరి పైసలు ఇస్తారే మారా ఓలా అడిపించారు ఫిక్స్ ఇది నాకు ఎప్పుడైనా నాకు ఫోటో లేదు నా ఫోటోలో అరే గిట్లెందుకు రాపించారు గిట్లెందుకు చేస్తారు వీళ్ళిద్దరు కావాలనే చేసిర్రా మనం అందరం సభ్యులు ఉండి ఇలా పేర్లు మంచిగా వేసిర్రు మన పేర్లు కూడా ఎట్టేసిర్రు మన పొత్తులలో ఏమనుకుంటారా నువ్వు ఫోన్ చేసి రమ్మని ఇప్పుడు వాళ్ళని రమ్మని నువ్వు ఏ చందన ఎరురే ఏం లేదు మీరు గణపతి గారికి రారి రమ్మను వాళ్ళు వచ్చినాక వాళ్ళ సంగతి చెప్తాం మనం ఏమైందిరా అవ్వా ఏంది ఇలా అందరు కలిసి వచ్చిరా ఏమైంది ఎప్పుడు రానోళ్ళు చూడవు సార్ అదేంది అవ్వ నా ఫోటో కింద చిన్నగా వేసిన కొంచెం పెద్ద గీత మంచుకుంటు అరే అల్లే చూడు నా ఫోటో కూడా చిన్నగా వేసిండే కింద చూడు కింద అవ్వా అరే ఏంద్రా గిట్ల వేసినరా అబ్బోతాడు నీ అవ్వ అరే నువ్వు అని మంచిగా పంపుతారు ఏంద్రి నాకు అరే మంచిగా పంపిన హెచ్డీలో పంపిన ఇంకా ఆకుల పవనా
ఇటు ఫోటో టైంకి ఇవ్వలేడట అబ్బానా అరే అరే ఏం నేను ముందే చెప్పిర్రా ఆయనకి పని రాదని ఆయన ఎందుకు పంపినవారు నువ్వు కరెక్ట్గా నాడు ఫ్రీ అన్నాడా నాకు ఇచ్చే నేను అనుకున్నాడా మీ ఇద్దరి పేర్లో మంచిగా ఉంటాయి మా అందరి పేరు ఎట్లున్నాయి చూడు ఫోటోలు అన్న రీతి ఉన్నాయి అమ్మాయి అంటే మేము సభ్యులం కదా అరే ఆ ఫ్లెక్స్ చూస్తే మనం మా ఇజ్జత్ ఉంటుందా సంఘం పరుగు పోతే అర్థమవుతుందా మా పరుగు అయినా పర్లేదు కానీ సంఘం పరుగు పోవద్దు అన్నా ఇదంతగా అరే వీళ్ళు కావాలనే వేసిర్రు వీళ్ళ సంగతి మనం ఏదో ఒకటి చేయాలరా అదేదో ప్రింటింగ్ మిస్టేక్ తప్పైంది మేము వ్యక్తిగత కక్షలు అయితే కాదు కదా నువ్వేమన్నా నాకు నువ్వు చుట్టపోనివేనా పాలోనివేగా ఈయన మావనేగా ఇంకేంది మన సంఘంలో ఆడోళ్ళు వాళ్ళు ఉన్నారు రేపు ఆడోళ్ళ ఫోటో ఏం వచ్చింది అది ఏ క్రియేట్ చేసిన ఫోటో నువ్వే వేసి పంపించినావు అన్న మీకు కావాలని ఎందుకైతే అంటే మీరోటి మేమోట సంఘంలో అందరం ఒకటే ఆయనకి రాక పని రాక తప్పైంది ఇది అరే వీళ్ళందరూ చూసిర్రా మన మీద కక్ష కట్టి చేయాలని చేసిర్రా నిమజ్జనం రోజు ఫ్లెక్సీలు కట్టించారు గణపతి పెట్టిన రోజు అయితే ఫ్లెక్సే లేదు వీళ్ళు కావాలనే చేసిర్రు ఫ్లెక్సీ గురించి తెలిసే రాక వీళ్ళు గణపతి అసలు హింసలు ఇదో ఫ్లెక్సీ ఇదో కదనా అవురా మీరు అందరు కక్ష కట్టి మా ఫ్లెక్స్ మీరు ఇంపుతారా చల్ అరే వీళ్ళతో ఎందుకు అయ్యేది మన ఇద్దరు తీసుకోపోయి గణపతి ముట్టుడు అవసరమే లేదు పంచాయత్ దేగాల ఫస్ట్ అరే వాళ్ళు కట్ట